హల్లెలూయా. ప్రియరాజ్ మరి సాక్ష్యం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మరి చాలా సమయం అయింది కనుక మనము మరి నేరుగా వాక్య సందేశానికి వెళ్ళిపోద్దాం. దయచేసి ఎవరు కంగారు పడవద్దండి. ఎందుకంటే మనం చాలా లేటుగా వస్తున్నారు అందరూ కూడా. మరి లేటుగా వచ్చి మరి తొందరగా వెళ్ళిపోవాలనుకుంటే అది ఆరాధన సంపూర్ణంగా జరగదు. మనం కనీసం 8 గంటల కంటే 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుగా వచ్చినా పర్వాలేదు. మరి వాక్యం టైంలో వచ్చి వెళ్ళిపోతాను వెంటనే అంటే ఎలాగా? కాబట్టి అందరూ కూడా 10 నిమిషాలు లేట్ అయినా ఉండండి. ఈరోజు ప్రభుబల సంస్కారం ఉంది, మరి రొట్టె ద్రాక్ష రసం కూడా ఉంది. మరి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి నిన్న సౌండ్ సిస్టమ్ రిపేర్ చేయించాను, అయినా కూడా సౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి అందరూ కూడా. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మరి కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళ్దాం. నేను ఒక అరగంట మాత్రమే వాక్యాన్ని చెప్తాను, తర్వాత మనము ప్రభుబల సంస్కారానికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయనా. దేవా, ఇదిగో నాయనా తండ్రి ప్రభువా, ఈ 6వ మాసంలో నాయన 2026 సంవత్సరం యొక్క అర్ధ సంవత్సరంలోనికి అర్ధ మాసంలోనికి మమ్మల్ని నడిపించావు దేవా. ఇదిగో ఈ మొదటి ఆరాధనలో మేము కలిసి నేను స్తుతించుటకు తండ్రి మీరు మా పట్ల కృప చూపించారు నాయన. దేవా, ఇదిగో ప్రారంభ ప్రార్థన నుండి మీరున్నారు ప్రభువా. ఇదిగో నాయన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు నాయన. ఇదిగో నీ కుమారుడు చెప్పిన సాక్ష్యంలో మీరున్నారు ప్రభువానికి స్తోత్రాలు. దేవా, ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా, ఇదిగో వాక్యాన్ని అందిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేయండి. ఎవరితో ఏ మాట మీరు మాట్లాడాలో నైనా ఇదిగో మీరు మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడితే నైనా ఇదిగో మేము బ్రతుకుతాం ప్రభా. మీ మాటల్లో జీవమున్నది, మీ మాటల్లో శక్తి ఉన్నది ప్రభా. దేవా, మీరే మాకు సహాయం చేసి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని మహోన్నతుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరు, ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారు? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది మరి సిద్ధంగా ఉన్నారు? వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మీరందరూ కూడా ప్రభువా, ఈ దినమున మీరు నాతో మాట్లాడండి, నీ వాక్యాన్ని నీ స్వరాన్ని నాకు వినిపించండి అని మీరు ఆసక్తి కలిగి వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము జీవము కలిగినది, దేవుని వాక్యము శక్తివంతమైనది. కాబట్టి ఆ వాక్యము మన ఆత్మలకు నెమ్మదినిస్తుంది, మనకు జీవాన్ని ఇస్తుంది. ప్రియరా, మనను పాపములో నుండి వేరుపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాక్యము మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. ప్రియరా, మరి మొన్న నేను బుధవారము మరి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక డెలివరెన్స్ మీటింగ్ని అక్కడ ఏర్పాటు చేశారు. ప్రియరా, ఆ యొక్క కార్యక్రమానికి వాక్యాన్ని చెప్పడానికి చెన్నై నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వారికి వాక్యాన్ని బోధించడానికి చెన్నై నుండి మరి ఆయన రావడము, చాలా ఖర్చులు పెట్టుకొని అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము నేను చాలా సంతోషించాను ఒక విధంగా. ఎందుకంటే వారిని బలపరచడానికి, వారిని ఇంకా ప్రభువులో నడిపించడానికి అంత దూరము ప్రయాసపడి ఈ ఎండల వేళలో ప్రియరా, ఆ రోజు మాకు మధ్యాహ్నం భోజనం కూడా లేదు. 3:30 వరకు అలా వర్షిప్ జరుగుతూ ఉంది. ఆరాధన వాక్యం అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. మరి నేను ట్రైన్కి టైం అయిపోతుందని నేను 4 గంటలకి మరి బయలుదేరి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇంకా ఎంతసేపు జరిగిందో నాకు తెలియదు, కానీ అక్కడ వారు చాలామంది చాలా ఆసక్తితో ఉన్నారు. తిండి కోసం ఆలోచించలేదు. ప్రియరా, ఆ ఎండ ఎక్కువగా ఉంది, మాకు ఏసీ లేదండి అని కూడా ఆలోచించలేదు. ఎంత ఎండ ఉన్నా కూడా
వారు అలా నిలబడి చక్కగా మరి ఆఖరి వరకు ప్రార్థనలు చేయించుకుంటూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ, కొంతమంది తెచ్చారా చేతులు? కొంతమంది ఇంట్లో బీరువాలు పెట్టి తాళాలు ఇస్తారా? హల్లెలూయా. ప్రియరా, నేను అడిగాను, అయ్యా మరొకసారి మా కాకినాడ మీరు రావాలి అని చెప్పాను. వారు తప్పకుండా మరి వస్తానని చెప్పారు. మరి వారు వస్తే మనకు చాలా ప్లేస్ కావాలి, చాలా స్థలం కావాలి, ఏం చేయాలి ప్రభువా ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఏదేమైనా మరి మనం ప్రార్థన చేద్దాం. మరి మన కాకినాడ సిటీ పాస్టర్ ఫెలోషిప్ తరపున ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది సామృత్ నగర్లో. మరి అక్కడ అడిగి అక్కడైనా ఏర్పాటు చేద్దాము ఒక మీటింగ్ని అనుకుంటున్నాను. అయితే రాజకుమారయ్య గారు చెప్పారు, తక్కువ మంది వచ్చినా పర్వాలేదు లాజరు, సంఘస్థులు అందరూ వస్తే చాలు, సంఘంలోనే ఏర్పాటు చేద్దామని మరి రాజకుమారయ్య గారు చెప్పారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ముందుగా మన సంఘస్థులు బలపడాలి, మన సంఘస్థులు ఆత్మచేత నింపబడాలి. హల్లెలూయా. మన సంఘస్థులు దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుని వాక్యం కొరకు నిలబడాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలనేటువంటి మరి ఆశ. కనుక మరి మీరందరూ ప్రార్థన చేయండి ఆ మీటింగ్ కొరకు. మరి ఈ ఎండలు అయ్యి తగ్గిన తర్వాత మరి ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఆ మీటింగ్స్ కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ప్రియులారా, మనం ఎంత మనం పడుతున్నటువంటి ప్రయాస కానీ ఈ కష్టము కానీ ఇవన్నీ కూడా అంటే ఎవరో ఒక్కరైనా రక్షించబడాలి, ఒక్క ఆత్మైనా రక్షించబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశము నుండి పరలోకము నుండి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నశించిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి, పాపములో ఉన్న ప్రజలను విడిపించడానికి, ఏంటి ఈ ప్రజల యొక్క పాపాలను కడగడానికి, ప్రజల యొక్క శాపాలను తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి ప్రియరా ఏంటి అనేక మందికి ఆయన సత్యాన్ని బోధిస్తూ అనేక మందికి ఏంటి ఆ యొక్క పరలోకపు మర్మాలను బోధిస్తూ ఆఖరికి ఏంటి మానవాళందరి పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ప్రాణము పెట్టకపోయి ఉంటే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన ప్రాణము పెట్టకపోయి ఉంటే మనకు విడుదల వచ్చేది కాదు. ఆయన ప్రాణం పెట్టకపోయి ఉంటే ప్రియరా ఇంకా మనము శాపంలోనే ఉండేవారము. ఆయన ప్రాణము పెట్టకపోతే ఇంకా మనము పాపంలోనే ఉండేవారము. ఆయన ప్రాణము పెట్టకపోతే మన కొరకు ఆయన రక్తాన్ని చిందించకపోతే ఇంకా మనము ప్రియరా పాపంలోనే ఉండేవారము. ఒకరోజు ఏంటి ఈ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా ఏమండి ప్రియరా ఒక ఆయన అడుగుతూ ఉన్నాడు, పాస్టర్ గారు ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా పాపం గురించే చెప్తారు, మీ పాస్టర్లు అందరూ కూడా పాపం గురించి చెప్తారు, ఆల్రెడీ అందరూ కూడా రక్షించబడ్డారు కదా, మీ సంఘాల్లో ఇంకా పాపాలు చేసేవారు ఉన్నారా? మీ సంఘాల్లో ఇంకా పాపాన్ని ప్రేరేపించేవారు ఉన్నారా? ఇంకా మీ సంఘాల్లో అమ్మ కదిలిపోతుంది, అది జాగ్రత్త దూరంగా ఉండండి. ప్రియరా ఏంటి మీరు ఎక్కువగా మీ పాస్టర్లు అందరూ పాపం గురించి చెప్తారేంటి అని ఒక ఆయనని అడిగాడు. ప్రియరా ఒకవేళ అటువంటి ఆలోచన కొంతమందికి ఉండొచ్చేమో. ఎప్పుడు కూడా పాస్టర్ ఏంటి పాపం గురించి చెప్తారు, ఇక్కడ పాపం చేసేవారు ఎవరున్నారు, దొంగతనాలు చేసేవారు ఎవరున్నారు ఏంటి అని ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చేమో. నేనంటాను ప్రియరా ఏంటి మనము పాపం చేయలేదు కానీ పాపం చేయట్లేదు కానీ పాపం అనే లోకంలో జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం ఎక్కడ బ్రతుకుతున్నాం చెప్పండి? పాపం అనే లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఏంటి అన్యాయం జరుగుతున్నటువంటి లోకం. ఏంటి ఎక్కడ చూసినా పాపం, అంధకారము కప్పబడి ఉంది, చీకటి కప్పబడి ఉంది. కాబట్టి మనకు ఏంటి ఈ లోకములో ఉన్నటువంటి పాపం మనకు అంటకుండా మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము ద్వారా మనం ఎప్పటికప్పుడు మనము సరి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, మీరు బురదలో దొరలలేదు అనుకుందాం, ఏమండి మీ ఒళ్ళంతా కూడా మురికి రాసుకోలేదు అనుకుందాం. 2 రోజులు స్నానం చేయకపోతే మీ శరీరము కంపు కొడుతుందా, సువాసన వస్తుందా చెప్పండి? 2 రోజులు మీరు స్నానం చేయకపోతే మీ శరీరం అంతా దుర్వాసన వస్తుంది. ఏ దుర్వాసన ఎందుకు వచ్చింది? మీరేమైనా మురికి రాసుకున్నారా? మీరేమైనా ఆ బురదలో దొరలేసి వచ్చారా? మీరేమైనా ఒళ్ళంతా మట్టి రాసుకున్నారా? మరి ఎందుకు దుర్వాసన వచ్చింది మీ శరీరం అంతా? ఆలోచించండి. హల్లెలూయా చెప్దాం అందరం కూడా. అందరూ 2 చేతులు పైకి చెప్దాం. చేతులున్న వారందరూ కూడా. ప్రియరా మనము ఏంటి మురికిలో దొరలేదు,
మనము డ్రైనేజీలో దొరలేదు, మన ఒళ్ళంతా మురికి రాసుకోలేదు, అయినా కూడా మన శరీరము దుర్వాసన వస్తుంది. ఎందుకో తెలుసా? మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకోలేదు. ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి లోకమంతా కూడా ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇలా మన ప్రకృతి అంతా కూడా కలుషితం అయిపోయింది. కనుక ప్రియరా, ఈ కలుషితమైన లోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి చెప్పండి, మన శరీరానికి ఆ మురికి అంటుకుంటుంది. అలాగే ప్రియరా, మనము దేవుని నమ్మిన వారమైనప్పటికీ కూడా, మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వారమైనప్పటికీ కూడా పాపమనే లోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ పాపపు గాలి మన మీద వీస్తూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా మనము సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఒకసారి రక్షించబడిపోయిన తర్వాత 10 సార్లు వాక్యాన్ని బోధించాలి మీకు? చెప్పండి, ఆలోచించండి. ఒకసారి రక్షించబడ్డారు, మీరందరూ వాక్యాన్ని విన్నారు, క్రీస్తుని అంగీకరించారు, అయినా మీకు ఎందుకు వాక్యాన్ని బోధించాలి? అయినా ఎందుకు సేవకులు మందిరాలు కట్టాలి? ఎంత ఎక్విప్మెంట్స్, ఎంత ఖర్చుతో కూడినటువంటి పని ఎందుకు జరగాలంటే ప్రియరా, అపవాది మిమ్మల్ని ప్రతిరోజు కూడా పాపంలోనికి నడిపించాలని ప్రయత్నం చేస్తాడు. అపవాది మిమ్మల్ని ప్రతిరోజు కూడా మీ మీద గాలం వేసి తన వశం చేసుకోవడానికి మిమ్మల్ని లాగుతూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరైనా నా మాటకు లోబడతారేమో, ఎవరైనా నాకు లోబడి నన్ను ఆకర్షిస్తారేమో, నాతో వచ్చేస్తారేమోనని ఆ అపవాది ప్రతి ఒక్కరి మీద ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది గారి యొక్క ప్రయత్నానికి చాలామంది ఏమైపోతారు తెలుసా? లోనైపోతారు. అపవాది గారు బలవంతు చేస్తుంటాడు, కొంతమందిని బలవంతు చేస్తూ ఉంటే మీలో వాక్కు శక్తి లేదు కాబట్టి, ప్రార్థన శక్తి లేదు కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా? అపవాదికి లోబడిపోతాం, అపవాది మాటకు లోబడిపోతాం, అపవాది చేయమన్న పనులు చేస్తాం. ఇప్పుడు చెప్పండి, మీరు మనము రక్షించబడినటువంటి వారు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించేయండి. ఎన్నోసార్లు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఎన్నోసార్లు రకరకాల స్వార్థాలతో ఉంటారు, ఈర్ష్యలతో, పగలతో, ప్రతీకారాలతో ఉంటారు. ప్రియారా, కారణం ఏంటి తెలుసా? అపవాదిగాడు మిమ్మల్ని తన వైపుకు నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం అందరం కూడా. 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. అపవాది కొంతమందిని తన వైపుకి నడిపించాలని చూస్తూ ఉంటాడు. నేనంటాను, మీరు ఎప్పుడు కూడా యేసు రక్తాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? ఉచ్చరించాలి. క్రీస్తు రక్తము, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని మీరు చెప్పినప్పుడు అపవాది మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాడండి. చెప్పండి, ఎవరికైనా దురాత్మ పట్టినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అమ్మ చెప్పండి. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? అమ్మ అందరూ తెలుగులోని వాక్యం చెప్తున్నాను, ఇంకా నాకు హిందీ, ఇంగ్లీష్ ఇంకా రాలేదు. ఇంగ్లీష్లోని వాక్యం చెప్పేలాగా ప్రార్థన చేయండి, హిందీలో వాక్యం చెప్పేలా ప్రార్థన చేయండి. నా తెలుగు భాష అర్థమవుతుందా? అమ్మ ఎవరు తలకాయలు కూడా ఒప్పట్లేదు కనీసం. అమ్మ టిఫిన్ తినలేదా? మేమైతే ఇంకా తినలేదనుకోండి, ఎందుకంటే ఇక్కడ 7 గంటలకే 7:30కే ముసలోళ్ళు వచ్చేసారు. మరి వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, అన్నీ చేసి మీరు అందరూ తినొచ్చారు కదా. ప్రియరా, మనము ఈ యేసు రక్తాన్ని మనం ఏం చేయాలి తెలుసా? యేసు రక్తాన్ని మనం ప్రోక్షించాలి. రక్తమే చేయము. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం చెప్పాలి. ఎందుకో తెలుసా? యేసు రక్తం అంటే అపవాది గాడికి భయం. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు రక్తం అంటే అపవాదికి భయము. యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము. ఈ యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు నేను కొంతమందికి బైబిల్స్ తీసుకొచ్చాను, ఎందుకంటే అందరి దగ్గర బైబిల్స్ ఉండాలి. చాలామంది బైబిల్స్ చర్చికి తీసుకురావట్లేదండి, ఇక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఖాళీగా వెళ్ళి ఖాళీగా చేతులు ఊపుకొని ఖాళీగా చేతులతో వస్తున్నారు. నేను అంటాను, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకుని వెళ్ళాలి, చర్చికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకుని రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మోయడానికి మనం సిగ్గుపడకూడదు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మోస్తే దేవుడు నిన్ను తలెత్తుకునేలా చేస్తాడు. దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా. అందరూ బైబిల్ తెచ్చారా? అమ్మ బైబిల్ తెచ్చారు, ఒకసారి బైబిల్ చూపించండి, ఇలా చూపించండి. బైబిల్ చూపించండి, ఇలా చూపించండి. ఇదిగో ఈరోజు నేను 2 బైబిల్స్, కొత్త బైబిల్ తీసుకొచ్చాను బైబిల్ ఇవ్వాలని.
ఎప్పటి నుంచో నెల రోజులుగా చెప్తున్నాను కదా, బైబిల్ ఇవ్వాలి బైబిల్ ఇవ్వాలని. బైబిల్ ఒక్కరే తెచ్చారా? అమ్మ బైబిల్ చూపించండి అమ్మ ఒకసారి ఇలాగా. బైబిల్ చూపించడానికి ఎందుకు మొహమాట పడతారు? హల్లెలూయా, చాలా సంతోషం. అందరి దగ్గర బైబిల్ ఉండాలి. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్ చదవాలి. చాలామంది బైబిల్ని తల దగ్గర పెట్టుకుంటారండి. బైబిల్ తల దగ్గర పెట్టుకుంటే ప్రయోజనం లేదు. ఆ వాక్యం చదవాలి. మాకు రాదు కదండి పాస్టర్ గారు అంటే, ఏంటి మీరు అందరికీ డబ్బులు ఇస్తారు కదా, మీ మనవరాలకి మనవాళ్ళకి మీ పిల్లలకి ఏంటి 10,000 1000 2,000 100 ఇస్తుంటారు కదా. ఒక 10 రూపాయలు ఇచ్చి వాక్యం చదివించండి. ఒరే బాబు ఈ వాక్యం చదవరా, ఇదిగో 10 రూపాయలని వాక్యం చదివించుకోండి. వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెడతారు కొంతమంది. దేవుని వాక్యం కొరకు డబ్బులు ఖర్చు పెట్టండి. ఆ వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని జీవింపజేస్తుంది. కొంతమంది వ్యర్థమైన ఖర్చులు చేస్తారండి, డబ్బులు వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రియరా, దేవుడు మనకు ధనాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి. హల్లెలూయా. ఏంటి మనము చనిపోతే డబ్బులు పట్టుకెళ్ళిపోతాం చెప్పండి. నేను అందుకే అనుకుంటానండి, నా దగ్గర ఎంత ఇచ్చినా కూడా అవి ఖర్చు అయిపోవాలి. దాచిపెట్టుకోకూడదు, అకౌంట్లో ఉండకూడదు. ఎప్పటికప్పుడు అన్ని పనులకి అది పూర్తయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలి. ఏంటి మనకు కావలసినవన్నీ మనం సమకూర్చుకోవాలి. ఏంటి మనకు ఆరోగ్యం లేకుండా, మనకు సరైన ఇల్లు లేకుండా, మనకు సరైన వసతులు లేకుండా మన అకౌంట్లో 50 లక్షలు ఉన్నాయి అనుకోండి, ప్రయోజనం చెప్పండి. ఒక ఆయన అలాగేనట, గోచి కట్టుకొని తిరిగేవాడట. గోచి కట్టుకొని తిరిగితే అందరూ అనేవారంట, ఏంట్రా బాబు గోచి కట్టుకొని తిరుగుతున్నావు, పాపం పేదోడేమో అని ఆయనకి ఎవరో ఒకరు సహాయం చేసేవారంట. ఆయన అనేవాడంట, నువ్వు నాకు సహాయం చేసే స్థితిలో నువ్వు ఉన్నావా? నా అకౌంట్లో ఎంత ఉన్నాయో తెలుసా అన్నాడంట. అమ్మ అర్థమైందా? నా అకౌంట్లో ఎంత ఉన్నాయో తెలుసా? 50 లక్షలు ఉన్నాయి. నువ్వెందుకు పనికొస్తావురా నా దగ్గర? నాకు తెలీదా గోచి ఎందుకు కట్టుకుంటున్నాను? ఏంటి కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ దాన్ని ఖర్చు పెట్టరు. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టరు. వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతారు. మొన్న ఒక ఫేస్బుక్లో ఒక మాట విన్నానండి. మనకు చాలామంది పెళ్ళిళ్ళకి పుట్టినరోజులు పిలుస్తారు కదండి. అమ్మ మీరు వెళ్తారు కదా, ఇప్పుడు వెళ్ళలేదా పెళ్ళిళ్ళకి? వెళ్తాం కదా, పెళ్ళిళ్ళకి వెళ్తాము, పుట్టినరోజులకి వెళ్తాము, చాలా కార్యక్రమాలకు వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమి వేయకపోతే బాగోదని ఏం చేస్తాం చెప్పండి? వారు బాగా మనకి ఇష్టమైన వారు అనుకోండి, డబ్బులు వేస్తాం. ఇంకా ఇష్టమైన వారు అనుకోండి, బంగారం ఉంగరాలు లేకపోతే బంగారం వస్తువులు ఏయో వారికి మనం ఇస్తాం. ఎందుకంటే వారు మనము చాలా దగ్గర బంధువులు కాబట్టి చాలా సహాయం చేస్తారు. ఓకే, మరి చనిపోయిన వారి ఇంటికి వెళ్తారా మీరు ఎప్పుడైనా? అమ్మ ఎప్పుడైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్తారా? వెళ్ళలేదు ఎప్పుడుని. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా? అమ్మ ఇదిగో ఒక 2,000, ఇదిగో అమ్మ ఒక 10,000 అని చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వచ్చి ఇచ్చారా? ఇవ్వం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, పుట్టినరోజులకి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఇచ్చేస్తాం. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఏమంటాం అంటే, అయ్యో పాపం, అయ్యో దేవుడు ఎంత అన్యాయం చేశాడో ఈ కుటుంబానికి, అయ్యో ఇంటికి ఇలా జరిగిందా, అయ్యో అని ఇంకా వారిని కృంగదీసేస్తాం. ఏంటి వారికి చేయూతనిచ్చి వారు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారని ప్రియరా వారికి ఎంతో కొంత మనం సహాయం చేస్తామంటే చెయ్యం. పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఎంత దూరం అని వెళ్తాం, ఎన్ని లక్షలైనా ఎన్ని వేల రూపాయలైనా మరలా మనము అక్కడ వేస్తాం. ప్రియారా నేను అంటాను, ఏంటి వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో, విందు జరిగి వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మేలు. అందుకే ప్రియారా మధ్యకాలంలో నేను ఇంచుమించుగా ఎవరైనా చనిపోతే నా వంతుగా నేను సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా బియ్యం బస్తాలు ఇచ్చేవాడినండి. తర్వాత ఈ మధ్య కాలంలో నేను ఇవ్వలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను. ఏంటి ఎవరికైనా ఇలా జరిగింది అనగానే వెంటనే వారి ఇంటికి వెళ్ళి ఒక బియ్యం బస్తా వేసి వారు ఏమనుకున్నా సరే ప్రార్థన చేసి వచ్చేసేవాడిని. ప్రభా ఈ కుటుంబాన్ని ఆదరించిన ఆయన, వారు దేవుడిని నమ్ముకోకపోయినా వారు అనుజనులైనా కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసేవాడిని. అలానే చాలామంది ఇంటికి వెళ్ళి వారు ఏమనుకున్నా పర్లేదు అలా ప్రార్థన చేసి వచ్చేసాను. మొన్న పనసపాడు ప్రాంతంలో కూడా అక్కడ పరిచర్య మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి దగ్గర ఒకరు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారిని పరామర్శించడానికి వెళ్ళాను. వారు ఎవరో నాకు తెలియదు, టెంట్ వేస్తుంది అంతే. ఏమంటే టెంట్ వేస్తుంది అనగానే వారు చెప్పారు ఇంట్లో ఒకరు చనిపోయారండి అని. వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఆ టెంట్ కిందకి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా మనము సంతోషకరమైనటువంటి కార్యక్రమాలకి కాదు కానీ బాధగా ఉన్న వారి ఇంట్లోకి వెళ్ళి మనము ప్రార్థన చేయాలి, వారిని ఆదరించాలి, వారిని మనము వారికి చేయూతనివ్వాలి, వారిని బలపరచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదా.
మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు కనబడతాయి. చదువుతున్నాను ఇక్కడ. తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తమకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియరామ్, ఆయన రక్తము వలన మనకి ఏం కలుగుతుందంట? విమోచన. ఏం కలుగుతుంది చెప్పండి, అందరూ చెప్పండి. విమోచన. అందరూ చెప్పండి. విమోచన. విమోచన. స్కూల్లో చిన్నప్పుడు ఏమండి టీచర్ గారు చెప్తారు, బోర్డు మీద ఆ రాసి ఆ అనండి అంటారు. అందరూ పిల్లలు ఏమంటారు? ఆ అంటారు. ఆ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, అయినా వారు ఏమంటారు? ఆ అంటారు. అమ్మ విమోచన అంటే ఏంటో తెలుసా? మరి విమోచన చెప్పండి. విమోచన. హల్లెలూయా. విమోచన. విమోచన. ప్రియులారా, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము వలన మనకేం కలుగుతుందో తెలుసా? విమోచన కలుగుతుంది. దేని నుండి విమోచన? విమోచన అంటే విముక్తి. అనగా విడుదల. ప్రియ, దేని నుండి మనకు విడుదల కలుగుతుంది? దేని నుండి మనకు విముక్తి కలుగుతుంది అంటే పాపము నుండి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ప్రియరా, పాపము నుండి విడుదల కలుగుతుందంటే అది ఎంత సంతోషకరమైనటువంటి వార్త తెలుసా? మన పాపము నుండే మనకు విడుదల కలుగుతుందంటే, మన పాపము నుండే మనం విముక్తిని పొందుకుంటున్నామంటే ఏంటి కారణం? అది యేసు క్రీస్తు వారి యొక్క రక్తము వలన మాత్రమే సాధ్యము. ఈ లోకములో దేని ద్వారా విమోచన కలగదు, దేని ద్వారా విడుదల కలగదు, దేని ద్వారా మనకు విముక్తి కలగదు. కానీ నా యేసయ్య చిందించిన రక్తము ద్వారా మాత్రమే మనందరికీ విమోచన కలిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియరా, అందుకనే తెలుసా, యేసుక్రీస్తు రక్తాన్ని మనం ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండాలి. యేసు రక్తమే చేయము. యేసు రక్తాన్ని మనం ప్రోక్షిస్తూ ఉండాలి. యేసు రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతూ ఉంది. యేసు రక్తం ద్వారా మనకు విమోచన కలుగుతుంది. చెప్పండి, ఈ లోకంలోనట అన్నిటికంటే భారం అనేది ఏంటో తెలుసా? ఏమండి, పాపం అనే భారాన్ని మోయడమే భారమైన పని అంట. మీకు అర్థమవుతుందా? కొంతమంది అనుకుంటారు, అమ్మో ఉద్యోగంలో ఈ ఉద్యోగం నాకు చాలా భారంగా ఉందండి, అయ్యో ఈ వ్యాపారం నాకు చాలా భారంగా ఉందండి. కొంతమందికి భార్య భారంగా ఉంటుందంట భర్తకు. అమ్మ అలాంటి వారు ఎవరు ఉన్నారా ఇక్కడ? భర్తకు భారంగా ఉన్న భార్యలు ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుని వాక్యమును బట్టి మీరు సరి చేసుకోండి. కొంతమంది పురుషులు తన భార్యకు భారంగా ఉంటారు. నా భర్త ద్వారా నాకు సంతోషం లేదండి, నా భర్త ద్వారా నాకు చాలా భారంగా ఉందండి, ఎందుకు ఈ బ్రతుకని భర్తలను బట్టి బాధపడేవారు ఉన్నారు. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు భారంగా ఉంటారు. తల్లిదండ్రులు భారంగా ఉంటారు. పిల్లలకు సపోర్ట్గా ఉండరు. పిల్లల పక్షాన్ని నిలబడరు. ఆ పిల్లలకు వ్యతిరేకంగా పిల్లలకు భారంగా నిలబడతారు కొంతమంది. ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది పిల్లలు కూడా ఈ మధ్య తల్లిదండ్రులకి ఏమవుతున్నారట? వ్యతిరేకంగా తయారవుతున్నారంట. పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోపట్లేదు, పిల్లలు తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించట్లేదు. కారణం ఏంటి తెలుసా? చెప్పండి, కారణం ఏంటి చెప్పండి? అమితమైన ప్రేమ. అర్థమవుతుందా మీకు? పిల్లల పట్ల మనం ఎంత ప్రేమిస్తామో పిల్లలు మనం అంత కంట్రోల్ చేయాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించకపోతే రేపొద్దున వారు నీకు శత్రులుగా మారిపోతారు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు చాలా గారాబంగా చూస్తారండి. చాలా గారాబంగా చూస్తారు. పిల్లలకి ఏమైపోద్దంటే గారాబం ఎక్కువైపోయి రేపొద్దున తల్లిదండ్రుల మీద
తిరుగుబాటు చేస్తారు, తల్లిదండ్రుల మాటకు లోబడరు. అప్పుడు ఈ తల్లిదండ్రులు వచ్చి, పాస్టర్ గారు ఇదిగో మా అమ్మాయి నా మాట వినట్లేదండి, పాస్టర్ గారు ఇదిగో మా అబ్బాయి నా మాట వినట్లేదండి. అప్పుడు ఏడుస్తారు. నేను అంటాను ప్రియరా, పిల్లలకు మనం ఎక్కువ గారాబం పెట్టకూడదు. పిల్లల్లో ఒక క్రమశిక్షణలో మనం పెంచాలి, ఒక బాధ్యతలో మనం వారిని పెంచాలి. ఏంటి ఈరోజు చాలామంది పిల్లల మాటకు తల్లిదండ్రులు వినట్లేదంటే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించట్లేదంటే కారణం ఏంటి తెలుసా? ఏంటి పిల్లలను పెంచవలసిన రీతిలో వారు పెంచలేకపోతున్నారండి. చాలామంది ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు పిల్లల్ని బట్టి. ఏంటి పిల్లలు భారం అయిపోయారు తల్లిదండ్రులకి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. నా ఇగోండి ఒక ఆవిడ నాకు ఏంటి ప్రార్థన చేయించుకుంటుంది వారి కుమారుడి కోసం. ఏంటి ఎంతో ఆస్తుంది, అన్నిటిని విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్రమ సంబంధానికి. ఏంటి ఇవిడు ఏడుస్తుంది, అయ్యో నా కొడుకు నా దగ్గర ఉంటే నాకు ఎంత సంతోషం, నా కొడుకు నా దగ్గర నాకు ఎంత ఆనందం, నాకు భర్త లేడు, పిల్లలు ఎవరు లేరు, ఒకే ఒక కూతురు ఉంది, ఒకే ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కూడా నా దగ్గర లేడు అని ఆవిడ ఎంతో బాధపడుతుందండి. ఒక్కగానొక్క కొడుకు కాదని గారాబం పెంచిందంట. హల్లెలూయా. అమ్మ ఏం చేసింది చెప్పండి? హల్లెలూయా. గారాబం ఎక్కువగా చేసిందంట. ఒక్కగానొక్క కొడుకు కదా, ఏం చేసి వచ్చినా అబ్బా నా కొడుకు బంగారం, నా కొడుకు వజ్రం, నా కొడుకు ఎంత అమ్మో హీరో అనేదంటే అందరితోనూ కూడా. ఒకే ఒక కొడుకు అండి ప్రియరా. ఆ ఇంటిని చూసుకునేవాడు లేడు. ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉంది, 2-3 ఇల్లులు ఉన్నాయి. 2-3 ఏంటి, 1 2 3 4 ఇల్లులు ఉన్నాయి. కానీ కొడుకు దగ్గర లేడు. నేను అంటాను ప్రియరా, ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు భారం అయిపోయారు. కారణం ఏంటి తెలుసా? ఏంటి ప్రియరా? ఆ పిల్లలను దైవ భక్తిలో పెంచకపోవడమే, వారి కొరకు ప్రార్థనలు చేయకపోవడమే, ఏంటి వారి దేవుని సన్నిధికి నడిపించకపోవడమే, వారి దేవుని పరిచర్యకు అప్పగించకపోవడమే. మా అబ్బాయిని ఏంటి బరకాలు మా అబ్బాయి ఏంటి ఏమనుకున్నారు? అబ్బాయి బరకాలు ఎత్తకూడదా? పెంట మీద ఆకులు ఏరుకుంటాడు, కంగారు పడకో. హల్లెలూయా. బరకాలు ఎత్తకూడదంట. మా అబ్బాయికి బరకాలు ఎత్తమంటున్నారంట పాటర్ గారు చర్చిలోను. మరి ఏమెత్తారమ్మా? బరకాలు ఎత్తకపోతే ఏమెత్తారు? ఆకులు ఏరుకుని రోడ్డు మీద ఆకులు ఏరుకుంటుంటే చూస్తావా? చర్చిలో నువ్వు బరకాలు ఎత్తితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. రేపు అన్న రోజు నువ్వు గొప్ప స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు సాక్ష్యం చెప్తావు, ఒకప్పుడు నేను మందిరంలో బరకాలు ఎత్తేవాడును, అందుకే దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిగ్గుపడతారండి కొంతమంది. చిన్న చిన్న పనులు చెప్పకండి మా అబ్బాయికి. పెద్ద పెద్ద పనులు చెప్పాలంట. అందరికీ కనిపించే పనులు, ఆ కెమెరాలో కనిపించే పనులు, ఆ స్టేజ్ మీద కనిపించే పనులు చెప్పాలంట వాళ్ళ అబ్బాయి గారికి. హల్లెలూయా. ఒక ఆవిడ అంటుంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి మా అబ్బాయికి చదువుకున్నాడండి, అమ్మ చాలా తెలివైనడండి, చిన్న చిన్న పనులు చెప్పకండి. ఏ పనులు చెప్పమంటారమ్మా అంటే, అదిగోండి ఆ స్టేజ్ మీద ఆ పాస్టర్ గారుల దగ్గర ఉంటాడు కదండి, ఆ పాస్టర్ గారుల దగ్గర బైబిల్ పట్టుకోవడానికి ఆ పాస్టర్ గారుల దగ్గర ఉండేలాగా అందరికీ కనబడాలండి మా అబ్బాయి. మరి చదువుకున్నాడండి, చాలా పెద్ద చదువుకున్నాడు, చాలా తెలివైనడండి మా అబ్బాయి. అమ్మా ఏం కోరుకుంటున్నావు దేవుని సన్నిధిలో? మనుషులు మెప్పు కోరుకుంటున్నావా? మనుషుల దగ్గర గొప్ప సాధించాలనుకుంటున్నావా? మనుషుల దగ్గర గుర్తింపు పొందాలనుకుంటున్నావా? అది నీకు శాపమే కానీ ఆశీర్వాదం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిచర్యకు మీ పిల్లల్ని మీరు సమర్పిస్తే వారు గొప్పవారుగా తయారవుతారు, వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. నువ్వు ఆస్తినైతే ఇవ్వగలవు కానీ వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలవా? చెప్పండి, ఇవ్వగలవా? ఇవ్వలేవు. నీ బిడ్డలకు నువ్వు ఏదైనా సమకూర్చుకోగలవు కానీ బిడ్డలకు సరి అయినటువంటి జీవితాన్ని నువ్వు ఇవ్వలేవు. అది నీ చేతుల్లో లేదు, అది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. కనుక మీ బిడ్డల కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి, కన్నీరు విడవండి. దేవుని సన్నిధిలో పరిచర్యలో మీ బిడ్డలను ప్రోత్సహించండి. దేవుడు మీ బిడ్డలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, అన్నిటికంటే భారమైనది ఏంటో తెలుసా? భర్త భారం కాదు, భార్య భారం కాదు, నీ వ్యాపారం భారం కాదు, నీ ఉద్యోగం భారం కాదు. ఏమండి కొంతమందికి అనారోగ్యం భారం అంట. కొంతమంది ఏమని కూడా తెలుసా? ఈ అనారోగ్యం అండి నన్ను కదలనివ్వట్లేదండి, నన్ను అసలు లేవనివ్వట్లేదండి. ఏదో ఒక అనారోగ్యం, బలహీనత, ఇబ్బంది. అమ్మో ఇది చాలా భారం కొంతమందికి ప్రియరా. కొంతమందికి చాలా భారం
ఏంటి ఒక రాజమండ్రి వెళ్ళానండి. రాజమండ్రి రాజనగరం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏంటి ప్రియారా, ఒక ఆయన, అమ్మ ఈ పులిపేట ఎంత ఉంది? ఇంచుమించు 2.5 అడుగులు ఉంటుందండి. ఇది ఎంత ఉందో ఇంకో అంత వెడల్పు ఉన్నాడు ఆయన. అయ్య బాబోయ్, ఇక ఆయన నడవలేకపోతున్నాడు. ఇంకా ఈయన ఎలా నడుస్తాడురా, ఇంట్లోకి ఎలా వెళ్తాడురా అనుకుంటున్నాను. వారి శరీరం వారికి ఎలా ఉందంట? భారం. కొంతమందికి ప్రియారా శరీరమే కొంతమందికి భారంగా ఉంటుంది ప్రియారా. నేను అంటాను, ఈ లోకంలో ఏది కాదు భారము, నీ పాపమే నీకు భారము. ప్రియారా, పాపానికి లోపడితే నువ్వెప్పుడు కూడా భారాన్ని మోయాలి. పాపానికి లోపడితే ఆ భారాన్ని నువ్వు మోస్తూ ఉండాలి. నేను అంటాను ప్రియారా, పాపం చేసేవారు సంతోషంగా ఉండలేరండి. పాపం చేస్తే వారు సంతోషంగా ఆనందంగా ఉండలేరు ఏంటి. అందుకే మొన్న నేను హైదరాబాద్ వెళ్ళి మాట నేర్చుకున్నాను. ఏంటో తెలుసా, పాపానికి లోబడితేనంట ప్రతిరోజు మనం భయపడుతూ బ్రతకాలంట. అదే కనుక మనము పాపాన్ని తిరస్కరిస్తే మనం సంతోషంగా బ్రతకచ్చు, ఆనందంగా జీవించవచ్చు. ఎంత మందిలోనైనా తలెత్తుకొని బ్రతకచ్చు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అమ్మ చేతులు లేవు అందరికీ? కొట్టండి అమ్మ చప్పట్లో. నిద్ర పడుకున్న వాళ్ళు నిద్ర అన్న పోద్ది. గట్టిగా కొట్టండి చప్పట్లో, కొట్టాలి గట్టిగా. అమ్మ భూమి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా. ప్రియారా, హైదరాబాద్లో నేను మాట నేర్చుకున్న పాస్టర్ గారు చెప్పారు, పాపానికి లోబడితేనంట మనం భయపడుతూ బ్రతకాలట. అదే పాపాన్ని కనుక మనం ఎదిరిస్తే, పాపానికి లోబడకుండా మనం జీవిస్తే ఎక్కడైనా మనం తలెత్తుకొని బ్రతకొచ్చంట, ఎక్కడైనా దర్జాగా బ్రతకొచ్చంట, ఎక్కడైనా స్వతంత్రంగా హోందాగా బ్రతకొచ్చంట. సంతోషం కూడా ఉంటుందండి వారికి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఒక తాగుబోతుని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఏం చేస్తాడు? తల దించుకొని మొహమ్మాడు పడి వెళ్ళిపోతాడు. అవునా కదా చెప్పండి. ఒక ఆయన అలాగే ఒక రోజు నేను చర్చికి రమ్మని చెప్పాను. అయ్యి బాబా నేను తాగేసానండి బాబు ఇప్పుడు అంటున్నాడు. అంటే ఏంటి? సిగ్గుపడుతున్నాడు. అదే ఏ తప్పు చేయకపోతే, ఏ పాపం చేయకపోతే దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవుని మనసారా దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుణ్ణి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది తెలుసా? మనలను మనకు విముక్తిని కలుగజేస్తూ ఉంది. విముక్తిని కలుగజేస్తుంది. అదే 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలను లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చెప్పండి, క్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? సమీపస్తులై ఉన్నామంట. క్రీస్తు రక్తం వలన మనం ఏమై ఉన్నాము? చెప్పండి, సమీపస్తులై ఉన్నాము. ఒకప్పుడు మనము దూరస్తులమండి. దేవుని ఎరుగని ప్రజలము మనమందరము కూడా, దేవుని నమ్మని ప్రజలము కూడా. ఇందాక గిద్దెన్ గారు చెప్పారు, చాలా మంది ఏం చేసేవారంట? విమర్శించేవారంట. చాలా మంది మీ దేవుడు అంత గొప్పడా, మీ దేవుడు అంత గొప్పడా అని అతన్ని కొట్టేవారంట, తిట్టేవారంట, విమర్శించేవారంట. మరి నా పేరు కూడా చెప్పేశారు. నేను ఎప్పుడు మరి విమర్శించలేదు, కానీ నేను ఎక్కువ పూజలు అయితే చేశాను. చాలా పూజలు చేశాను. నేను చేసే పూజలు ఆ వయసులో మన దుమ్ములపేట ప్రాంతంలో ఎవరు చేసి ఉండరు అనుకుంటాను. ఇప్పుడు చాలామంది పూజలు చేస్తున్నారు, రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఇలా రకరకాలుగా పూజలు చేస్తున్నారు ఇప్పుడు. ప్రియరా, ఒకప్పుడు మనం అందరం కూడా దూరస్తులము, దేవునిని ఎరుగని ప్రజలము కూడా మనము, దేవుడు ఎవరో తెలియని ప్రజలము. మనం అందరం కూడా చెప్పండి దూరముగా ఉండే ప్రజలము. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. అమ్మా, అందరూ దూరస్తులమే కాదా? అందరూ దూరస్తులమే కదా? అందరం కూడా దేవుడు అంటే ఏంటో తెలీదు. అసలు దేవుడు ఎలా ఉంటాడో తెలీదు. అసలు దేవుడు ఏం చేశాడో తెలీదు. అసలు దేవుడు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో తెలీదు. ఆయన రక్తం ఎందుకు చిందించాడో మనకు తెలీదు. ప్రియరా, అప్పుడు మనం ఎక్కడున్నాం? పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. హల్లెలూయా.
ఏంటి, దేవుడిని ఎరిగని ప్రజలుగా ఉన్నాము, దేవుడేంటో తెలియని ప్రజలుగా ఉన్నాము గనుక, దూరస్తులుగా ఉన్నాము గనుక పాపము పెద్దగా మనకు భయం అనిపించదండి. పాపం అంటే చాలా తీయగా, ఏంటి, ఆ పాపం అంటే ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుందట. ఏమండి, ఎప్పుడైతే మనము క్రీస్తు రక్తంలోని కడగబడ్డామో మనమందరం ఏమైపోయాం చెప్పండి, దేవునికి సమీపస్తులైపోయాము. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇప్పుడు మనమందరం కూడా సమీపస్తులం అయిపోయాము. ఒకప్పుడు విచ్చలవిడిగా తిరిగేవారము, ఒకప్పుడు ఎలా పడితే అలా బ్రతికేవారము, ఇప్పుడు ఎలా పడితే అలా బ్రతక కూడా ఇష్టపడమండి. అవునే కదా చెప్పండి. ఏంటి, చిన్నప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ఏంటి, చిన్న ఎన్టీఆర్ గారి సినిమా వచ్చిందంటే చాలు మా నాన్న ఒకరోజు ముందే తీసుకెళ్ళిపోయేవాడు. ప్రతి సినిమా, ఫస్ట్ సినిమా అయితే ఒక రోజంతా మేము సినిమా థియేటర్ దగ్గర ఉన్నామండి. ఒక రోజంతా సినిమా థియేటర్ దగ్గర గడిపేసాం. అంటే ఫస్ట్ రోజు సినిమా చూడాలని మా పిచ్చి ఏంటంటే, మా నాన్నగారికి కానీ మా మేనత్తలకు కానీ అందరికి కూడా ఈ బాలకృష్ణ ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఇప్పుడు అందరూ కూడా సినిమా థియేటర్ దగ్గర గడిపేవాళ్ళమండి. ఏంటి, ఆ చిన్న వయసులో కూడా ఆ డబ్బులు దాచుకుని ఆ సినిమాలు తగలెట్టేవాడిని. ఆ లైన్లో ఎంతసేపు నిలబడేవాళ్ళం తెలుసా, గంటల తరబడి లైన్లో నిలబడేవాళ్ళం. ఆ సినిమాలంటే పిచ్చి. మా చిన్నాన్న రిక్షా బండి వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. భయం లేదు మాకు. అయ్యో ఏంటి ఇలా వెళ్తున్నాం ఏంట్రా, ఏంటి సినిమా ఎంత పాపం చెప్పండి. అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, సినిమాలకి వెళ్ళిపోతుండే, సినిమా థియేటర్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, డబ్బులు ఖర్చు పడేసుకుంటూ ఉండేవాళ్ళం. ప్రియనా, అప్పుడు భయం ఉండేది కాదు. ఎందుకంటే దేవుడు ఏంటో తెలియదు కాబట్టి, పరిశుద్ధత ఏంటో తెలియదు కాబట్టి విచ్చలవిడిగా మనము తిరిగేవాళ్ళం, విచ్చలవిడిగా నేను చేసేవాడు ఎన్నో. ప్రియరా, ఇప్పుడు మనము దేవునికి సమీపస్తులయ్యాము. దేవునికి ఏంటి, ఇక్కడ ఎంత మంచి మాట రాయబడింది చూడండి. క్రీస్తు రక్తము వలన, యేసు క్రీస్తు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఏంటి, రక్తం వలన మాత్రమే సమీపస్తులయ్యామండి. హల్లెలూయా. అన్నిటికన్నా రక్తబంధం గొప్పదంటారు కొంతమంది. అమ్మ చెప్పండి, రక్తబంధం ఏంటంట? అమ్మ చెప్పండి, రక్తబంధం గొప్పది అంటారు. నిజమే ప్రియారా, రక్తబంధం చాలా గొప్పది. రక్తబంధం చాలా గొప్పది. యేసుక్రీస్తు వారు మన కోసం కార్చినటువంటి రక్తము చాలా గొప్పది ప్రియరా. ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? సమీపస్తులుగా చేస్తుంది, దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. అమ్మ దొరికిందా? ప్రియరా, ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి, హల్లెలూయా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనం ఏమవుతున్నామో తెలుసా? ఏమండి, నీతిమంతులుగా మనము తీర్చబడుతూ ఉన్నాము. యేసుక్రీస్తు రక్తమును బట్టియే గాని ఏంటి ప్రియరా, దేనిని బట్టి కూడా మనకు నీతి రాదు. మీ తాత నీతిమంతుడైతే నువ్వు నీతిమంతుడు అవ్వలేవు. ఏంటి, మీ తాత ఇంటి పేరు నీకు వస్తుందేమో కానీ, మీ తాత ఆస్తి నీకు వస్తుందేమో కానీ, మీ తాత నీతి మీకు రాదు. అమ్మ అర్థమైందా? మా తాత చాలా గొప్పోడండి, మా తాత చాలా నీతిమంతుడండి అంటే ఆ నీతి మీకు రాదు. నేను అంటాను, ఒకవేళ మీరు నీతిమంతులైతే మీ పిల్లలకు ఆ నీతి రాదు. అర్థమవుతుందా? మీరు నీతిమంతులైతే మీ పిల్లలకు ఆ నీతి రాదు. ఒకవేళ మీ ఆస్తి వారికి రావచ్చు, మీ 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 పోలికల వారికి రావచ్చు, ఏంటి ఆ తర్వాత ఇంకా మీ యొక్క కలర్ వారికి రావచ్చు, కానీ మీ నీతి వారికి రాదు. మీరు అనుకోవచ్చు, మేము చాలా భక్తి పరులం కాదండి, మా పిల్లలు కూడా చాలా భక్తి పరులండి అని మీరు అనుకోవచ్చు. మీరు మోసపోతున్నారు. మీ నీతి మీ పిల్లలకు రాదు. ఏంటి, మీ పూర్వీకుల నీతి మీ మీదకు రాదు ప్రియులరా. అందుకే వాక్యము సెలవిస్తుంది, యేసుక్రీస్తు రక్తము వలన మీరు నీతిమంతులై ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ
ఏంటి, ఇంటి పేరుని బట్టో, ఒంటి పేరుని బట్టో, లేదా వారిలో ప్రవహిస్తున్న రక్తాన్ని బట్టో ఏంటి నీతిమంతులు అయిపోతే యేసుక్రీస్తు వారు రావాల్సిన పని లేదు కదా. ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడు, హానోకు నీతిమంతుడు, ఎంతోమంది భక్తులు నీతిమంతులు ఉన్నారు. వారి నీతి ఏంటి వారి పిల్లలందరికీ రావాలి కదా. వచ్చిందా? రాలేదు. కాబట్టి ప్రియరా, క్రీస్తు రక్తము మాత్రమే మనకు నీతి కలుగుతూ ఉంది. హల్లెలూయా. ప్రియరా, ఇంకా ఆయన రక్తంలో కడగబడిన వారు ఉన్నారా? ఇంకా ఆయన రక్తాన్ని అంగీకరించిన వారు ఉన్నారా? ఇంకా ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కోలేని వారు ఉన్నారా? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము. నీ కొరకే నా యేసయ్య రక్తాన్ని చిందించాడు, నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ప్రియరా, చాలామంది ఇంకా ఆయన రక్తంలో కడగబడ్డానికి ఇష్టపడట్లేదు. ఇంకా ఏంటి ఆయన రక్తంలో కడగబడడానికి ఇష్టపడట్లేదు చాలామంది. నేను అంటాను, ఆయన రక్తము నీ పాపాలు కడుగుతూ ఉంది. ఆయన రక్తము నీకు విముక్తిని కలుగు చేస్తూ ఉంది. ఆయన రక్తము నీకు విడుదల కలుగు చేస్తూ ఉంది. ఆయన రక్తము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. హల్లెలూయా. ఇది కనుక నువ్వు నమ్మితే ఏంటి, అది కానీ వినాలి, ఇది కనుక నువ్వు నమ్మితే ఇప్పుడే మీరు క్రీస్తు రక్తములో కడగబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ప్రతిరోజు ఇక్కడ మనం కొంతమందికి టిఫిన్ పెడుతున్నాం. నేను వారికి చెప్పానమ్మా, ఇంతకాలం బ్రతికారు, ఏం సాధించారు, మీ జీవితం అంతా అయిపోయింది, ఇంకా ఈ చిన్న జీవితాన్ని దేవుని కొరకు సమర్పించండి అమ్మా. ఈ చిన్న జీవితాన్ని మిమ్మల్ని అందరూ వదిలేశారంటున్నారు కదా, మీరు ఎంతో బాధపడుతున్నారు కదా. ఇదిగో మీరు ప్రభు కొరకు బ్రతకండి, ప్రభు కొరకు మీ ప్రభు రక్తం మీ పాపాలు కడుక్కోండి. పాస్టర్ గారు, మీరు మాకు ఆహారం పెడుతున్నారు, చాలా మంచిది, అంతేగాని మేము క్రీస్తు రక్తంలో కడగమని మాత్రం అనొద్దండి, చర్చిలో ఉండొద్దని చెప్పకండి, ఉండమని చెప్పకండి అంటున్నారు. ఉన్నారు, కొంతసేపు ఉన్నారు, మీరందరూ రాకముందు వాళ్ళే ఉన్నారు. హల్లెలూయా. అమ్మ ఉన్నారా లేదా? వారందరూ ఉన్నారు. ఒక 4-5 పాటలు పాడాం, వారు కూడా ప్రభుని స్తుతించారు. ఇంకా ఉండండి అమ్మా అంటే, లేదండి పాస్టర్గా వెళ్ళిపోతామండి అన్నారు. అండ్ వారందరికీ మంచి వెరైటీ టిఫిన్ ఏర్పాటు చేసాం ఈరోజు. అమ్మ ఏంటి అది టిఫిన్ ఎక్కడ ఉంది చూపించండి, అది ఇది ఎక్కడుంది? ఇదిగోండి ఈరోజు మరి పాస్టమ్ గారు, మరి ఆదివారం అంటే మాకు ఇంట్లో భోజనం కూడా ఉండదు, మరి వారికి ఎలా ఏర్పాటు చేస్తాం, మాకు కష్టం కదా. ఏమండి, ఇగో వెరైటీగా ఈ టిఫిన్ ఏర్పాటు చేసాం, బ్రేక్ఫాస్ట్. హల్లెలూయా. అండ్ అందరికీ కూడా మరి బన్నలు, మరి రాత్రి వెళ్ళి ఈ బన్నలు తీసుకుని రావడం జరిగింది. వారందరికీ మనసుకు ఒక ప్యాకెట్ ఇచ్చాం. వారందరూ కూడా వెళ్ళి సంతోషంగా తీసుకున్నారు. హల్లెలూయా. ప్రియరా, చాలా మంది క్రీస్తు రక్తంలో కడగబడడానికి ఇష్టపడరు. ఏంటి, క్రీస్తు రక్తంలో చేర్చబడడానికి ఇష్టపడరు. నేను అంటాను, ఈ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు. క్రీస్తు రక్తంలో మీ పాపాలు కడుక్కోండి, మీరు పాపాలన్నీ కడగబడతాయి, మీరు పరిశుద్ధ తీర్చబడతారు, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, మీకు విడుదల కలుగుతుంది, మీకు విమోచన కలుగుతుంది, మీకు విముక్తి కలుగుతుంది. హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే కళ్ళు మూసుకోండి.